ఇష్టపడి ఎంతగానో ప్రేమించి ఒక పని చేసాం, అది జరగలేదు అనుకోండి, వెంటనే సాతాను మీద ఏం చేస్తామంటే ఇది చేశాడు, సాతాను ఇది చేశాడు, జరగలేదు అంటే వెంటనే వేసేస్తా ఉంటాం. ఇది ఆదాం అవ్వ దగ్గర నుంచి వస్తూ ఉందండి, వెంటనే వేరే వాళ్ళ మీదకి. అవునా కదా? కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఆకాశము భూదిగంతములు అంత ఎందుకును ఆయన ఇష్టము మాత్రమే జరుగును. అంటే నువ్వు ఏదన్నా శ్రమలో గుండా, లేదంటే ఒక పని గుండా నువ్వు వెళ్తున్నావు అనుకోండి, లేదా ఒక రిలేషన్షిప్ గుండా వెళ్తున్నావు అనుకోండి, ఆయనకి దాని అంతము తెలుసు కాబట్టి ముందుగానే నిన్ను భద్రపరిచి ఉండొచ్చు, ఆ రిలేషన్షిప్ లో నుంచి నిన్ను కాపాడుండొచ్చు. మీరు ముందుగానే ఆ యొక్క పనిలో నీకు శ్రమో, బాధో, కష్టమో, నష్టమో వస్తుంది కాబట్టి ఆ పనిని నీ జీవితంలో జరిగించకుండా ఆపివేసుకుండొచ్చు. ఎందుకంటే మానవ మాత్రము మన ఆలోచన కొంచెం కాలం అంటే కొంచెము పరిధి వరకు మాత్రమే ఉంటుంది, ఒక సంవత్సరం, కానీ ఆయన అంతం వరకు చూస్తాడు. అంటే ఏదైనా పని అయినా కానీ, ఒక రిలేషన్షిప్ అయినా కానీ, అది ఏ బాంధవ్యం అయినా కానీ, అది జరిగింది అంటే, అది అడ్డుపడింది అంటే దేవుని చిత్తము మాత్రమే జరుగుతుందని. అంటే దేవుని చిత్తము, దేవుడు నీ జీవితంలో ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి 29 మనం చూసినట్లయితే ఆయన నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన నీ జీవితంలో జరగాలయ్యా అంటే నీవు కొన్నిసార్లు కొలిమి గుండా వెళ్తూ ఉండాలి. అంటే ఆ యాకోబు పత్రికలో కూడా ఏమని ఉంటుందంటే, ఆ కొలిమి ఏమవుతుందంటే కొన్నిసార్లు మన విశ్వాస పరీక్ష, ఆ బాధ, కష్టము, నష్టము మనకి ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ పాఠం నుంచి నువ్వు నేర్చుకొని బయటకు వచ్చి ఆయన సన్నిధి వైపు నువ్వు చూసినప్పుడు ఏమవుతుందంటే నీవు పరిగెత్తిన ఆ పరుగు అంతటికి ఒక అర్థం ఉంటుంది. ఏమో ఒక పని జరగలేదంటే అది దాంట్లో దేవుని చిత్తం ఉంది కాబట్టి ఆటంకపరిచాడంటే, దేవుని చిత్తం ఉంది కాబట్టి ఆటంకపరిచాడు. ఓరిని ఆటంకపరచాడు కదండి నీ నా దేవుడు. ఒక ప్లాన్ తో నిన్ను జరిగిస్తూ ఉన్నాడంటే నీ యొక్క ముందు ఏదైతే ఒక ఫెయిల్యూర్ ఉందనుకోండి, దాని వెనకాల సక్సెస్ ని పెడతాడు. ఆ ఫెయిల్యూర్ లో నువ్వు అక్కడే స్ట్రక్ అయిపోతావు అనుకోండి, ముందుకే సక్సెస్ ని చూడలేవు. అందుకని అంటాడు ప్రతిదినము గడిచిన రోజు అంటే అయిపోయిన పేజీ అండి, ఆ పేజీని తిరగవేసినప్పుడు నీ జీవితంలో కొత్త పేజ్ వస్తుంది. షలోమ్.